రామయ్యకు సూర్యతిలకం. చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటాం. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం చైత్రశుద్ధ నవమి. శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసు కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజునే శ్రీరామనవమిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. చైత్రశుద్ధ నవమి హిందువులకు చాలా పవిత్రమైనది. ఈ రోజున లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. ఇది విష్ణువు 7వ అవతారంగా భావిస్తారు. దీనినే రామనవమి అంటారు. అయోధ్యలో బాలరామయ్యకు శ్రీరామనవమి రోజున అభిషేకం సరిగా మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నారు. దశరథరాజు తనయుడు శ్రీరాముడు సూర్యవంశీయుడు. ఇక్ష్వాకు వంశకుల దెవం ప్రత్యక్ష దెవం సూర్యనారాయణుడు. చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడని విశ్వాసం. సనాతన ధర్మంలో సూర్యుడిని శక్తికి మూలంగా, గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు తన కిరణాలతో శ్రీరామునికి తిలకం దిద్దడంతో రామునిలోని దేవత్వం మేల్కొంటుందని విశ్వాసం. పవిత్రమైన శ్రీరామనవమి రోజు సరిగ్గా అభిజిత్ లగ్నంలో అయోధ్యలో సూర్యనారాయణుడు తన కిరణాలతో బాలరామయ్యకు తిలకం దిద్దనున్నాడు. ఈ సందర్భంగా సూర్యకిరణాలు బాలరామయ్య నుదిటిపై 4 నిమిషాలు పడనున్నాయి. ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకోనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఈ అపురూప దృశ్యాన్ని టెలివిజన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు వసంత నవరాత్రి వేడుకల సందర్భంగా అయోధ్యలో రామకథ నిర్వహించనున్నారు. అలాగే శ్రీరామనవమి వేడుకలను భక్తులు భక్తితో ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవడానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.